ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం చంద్రబాబుపై కుట్రలు చేస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారులు, ఉద్యోగస్తులు. చంద్రబాబుకి తీరని మచ్చ తెచ్చే విధంగా కానీ, ఆయన మీద ఉద్యోగస్తుల్లో అయితే కానీ, ప్రజల్లో అయితే కానీ తీవ్ర ద్వేషభావాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే పనులన్నీ చేస్తూ ఉన్నారు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వీర విధేయ భక్తులుగా ఉంటారు. అసలు ఆయన్ని గుండెల్లో దేవుడిగా కొలుచుకునే వాళ్ళందరూ ఇంకా ఉద్యోగంలో ఉండటమే. కానీ కూటమి ప్రభుత్వం రాగానే వీళ్ళందరినీ తీసి పాడేస్తారు అనో, లేకపోతే మార్చి పాడేస్తారనో అనుకుంటానికి ఏదీ లేదు. ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇందులో ఈ ఉద్యోగస్తులందరూ ఆల్మోస్ట్ ఆల్ ఇలా కొనసాగి తీరాల్సిందే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పనితీరు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత వాళ్ళు చేస్తున్న పనితీరులో కానీ వాళ్ళకున్న ఉద్దేశాలన్నీ బయటపడుతూ ఉన్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం ప్రకారంగా జీపీఎస్ అనే దాని మీద నిర్ణయం తీసుకున్న దాంట్లో వచ్చిన గెజిట్లో వచ్చిన ఒక ప్రచురణను బట్టి చూస్తే దాని మీద డేట్లు మార్చి చంద్రబాబు నాయుడు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు డేటును వేసి దాన్ని గెజిట్లో పెట్టడం మూలాన కానీ కొన్ని అవాంఛిత ఈ ద్వేషాలన్నీ ఉద్యోగస్తుల్లో రేగాయి. ఆల్రెడీ ఒక ఇద్దరు సంఘాల వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద మరి కొంచెం పోరాట ధోరణిలో వాళ్ళు కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలే వాళ్ళకు ముఖ్యం తప్ప అధికారంలో ఎవరున్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నాడా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అనేది వాళ్ళకి ఏం పట్టదు కాబట్టి. కానీ ఈ వెంకట్రామరెడ్డి లాంటి వాళ్ళు, ఆయన సంగతి మీకు అందరికీ బాగా తెలిసిందే. ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు. జగన్మోహన్ రెడ్డి అంటే ఏం కావాలంటే కోసేసుకుంటాడు, కావాలంటే ప్రాణమైన వదిలేస్తాడు. గత ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని మరి ఆయన జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని ప్రభావితం చేయడం కోసం మీటింగులు కూడా పెట్టిన వ్యక్తి. ఇప్పుడు ఆయన అనుచరులుగా పరిగణించబడుతున్న ఒక ఇద్దరు న్యాయశాఖలోనూ ఆర్థిక శాఖలోనూ ఉండి ఈ జీపీఎస్ వ్యవహారం మీద కేంద్రం నుంచి వచ్చిన కొన్ని ఆదేశాల అనుసారం దీని మీద మీ అభిప్రాయం ఏంటని తెలియజేయవలసిందిగా వచ్చిన కొన్ని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాటికి సమాధానం ఎప్పుడు ఇచ్చారో, దానికి జీవో ఎప్పుడు చేశారో, దాన్ని ఎప్పుడు గెజిట్లో పబ్లిష్ చేశారో తెలియకుండా కొంత మ్యానిపులేషన్ ఒకటి చేసి దాన్ని చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన ఆ 12వ తారీఖునే ఆ గెజిట్ వచ్చినట్టుగాను, ఆ జీవోని విడుదల చేసినట్టుగాను వాళ్ళు ఒక మ్యానిపులేట్ చేయటం మూలాన ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మచ్చ కలిగే విధంగా వాళ్ళు వ్యవహరించటం జరుగుతుంది. మరి ఈ అధికారులు అందరినీ పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజలకు మంచి చేస్తాడు? అనునిత్యం పక్కలో ఒక బల్లెం ఉంటే చంద్రబాబు నాయుడు కూడా ఎలాగ సమర్థవంతంగా పనిచేయగలుగుతాడు? ఇప్పుడు ఈ జీవో తాలూకు డేట్లు కానీ మరేదైనా కానీ మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. దాని మీద చంద్రబాబు నాయుడు కూడా త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఆపేసే ఆదేశాలు కూడా ఇచ్చి ఉండవచ్చు. కానీ ఇన్ ఫ్యూచర్ ఇది ఇలాగనే కొనసాగుతూ ఉంటే వీళ్ళు దీన్ని ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ కుట్ర మన మీద జరుగుతుంది అని ఆలోచించుకుంటానికే సమయం అంతా అయిపోతుంది తప్ప ఏ పని చేయటానికి వీలవదు. ఒకవేళ మంచి పని చేసే ఉద్దేశం ఉన్నప్పటికీ వీళ్ళు అడ్డం పడి ఆపే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. అందుకనే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఈ ఉద్యోగస్తులు కానీ అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ వ్యవస్థలు మొత్తం ఎప్పుడైతే భ్రష్టు పట్టిపోయి ఆయనకి కొత్తాసు పలకటానికి తయారైపోయాయో అలాంటి వ్యవస్థలతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పనిచేయవలసి ఉంది. తస్మాత్ అనుక్షణం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అందరి మీద ఒక కన్నేసి పెట్టవలసిన అవసరం ఉంది. ఇది కావాలంటే ఇంటెలిజెన్స్ అయినా వాడుకొని ఆ ఉద్యోగస్తులు ఎవరు అని కనిపెట్టవలసిన అవసరం ఉంది. మొన్నటికి మొన్న గనుల శాఖలో కూడా ఫైల్స్ మాయం అయిపోయి ప్రభుత్వ వాహనంలోనే తీసుకెళ్లి కరకట్ట మీద తగలబెట్టేంత దూరం వెళ్ళిపోయింది అంటే మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు అనే అనుమానం వస్తుంది కదా. అటు ప్రజల్లో కానీ ఇటు ఉద్యోగస్తుల్లో కానీ ఆ జగన్ ఉంటే ఏమిటి, చంద్రబాబు నాయుడు ఉంటే ఏమిటి, మనకు ఒరిగేది ఏమీ లేదు కదా అనే అభిప్రాయాన్ని పెంపొందించడానికి వీళ్ళు అనుక్షణం కృషి చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళను కంట కనిపెట్టి తీరాల్సిందే.
ప్రజా శ్రేయస్సు కోసం కానీ ప్రజా సేవ కోసం కానీ ఉండవలసిన ఉద్యోగస్తులు అధికారంలో ఉన్న వాళ్ళని కాళ్ళలాగి పడేయటానికి చేసే ప్రయత్నాలు వీటన్నిటినీ ఆపుకోవటం కోసం వాళ్ళు ఏం చేస్తారో ప్రజలకు ఏం చేస్తారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి ఏ పోస్టుల్లో ఎవరెవరిని నియమించుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద ఇంతకు ముందు ఉన్న ఆరోపణలు ఏమిటి కూడా పరిగణలోకి తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి ఉదంతాలే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. చంద్రబాబుకి నిజంగానే మాయని మచ్చ తెచ్చే అవకాశం ఉంది. అందుకనే చెప్పవలసి వస్తోంది, చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉద్యోగులు కుట్ర చేస్తూ ఉన్నారు. జగనే చేసే పని లేదు, వాళ్ళ తాలూకు మనుషులు కూడా చేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.